నేనైతే నాకు బ్రేకప్ అయినప్పుడు ఫుల్ ఏడ్చిన, కానీ అంతే ఎంత ఏడ్చినానో దానికి 100 రెట్లు ఎక్కువ ఎంజాయ్ చేసిన లైఫ్ని మర్చిపోవడానికి వాడిని. ఇప్పుడు నీకు కూడా బ్రేకప్ అయింది కదనే బాధ, మనం మళ్ళీ గోవా పోదాం, బీచ్లో వందు తాగుదాం, మంచిగా వైబ్ అవుదామే, గోవాలో ఎంజాయ్ చేద్దాం దా. గోవాకి వెళ్ళి మంతాగి గోవా అబ్బాయిని సెట్ చేస్తా పండుకి. పండుగ ఎందుకే నా ఫేవరెట్ ప్లేస్ అండమాన్. వెళ్ళిపోవా? సచ్చేలోపు ఒక్కసారి నేను అండమాన్కి తీసుకుపోతాను బేబీ. అయితే ఇప్పుడు టికెట్లు బుక్ చేయరు, చచ్చిపోతారు. మన నాకు కూడా నువ్వు ఎక్కడ తీసుకుపోతా ఎట్లా చెప్తాను చూడు. ఆ అబ్బాయి కొంచెం నా ఫ్రెండే. వాడేంటంటే నీకు బ్రేకప్ అయినప్పటి నుంచి సనాకి ఫోన్ చేయవా, ఒక్కసారి మాట్లాడవా, తనంటే నాకు ఇష్టం అది ఇది అని అంటున్నాడు. నువ్వు మూవ్ ఆన్ కావాలంటే అక్కడ ఉంటే కాని పని, ఎంజాయ్ చేయాలి లైఫ్ మొత్తం తిప్పు. ఎంజాయ్ చేయాలంటే ప్రపంచం. ఊడ్చిపోతా. మొడ్డ కూర్చున్నా పర్లేదు బేబీ, ఎప్పుడు పోతాం మనకే తెలియదు. లైఫ్ లో అన్ని చూడాలి, అన్ని చేయాలి. నేను దానికి సెట్ చేసి దాని లైఫ్ సెట్ చేస్తా అంటుంది. నేను అసలు ఎవరితో మాట్లాడాను బాబోయ్, మళ్ళీ ఇంకో అబ్బాయితో మాట్లాడి మొడ ఊడ్చుకోవాలని లేదు. భవాని అని అనుకోము. భవానీ ఐలాండ్ మా ఫ్రెండ్ గాని పిలుస్తా, నేను కూడా వాళ్ళ ఫ్రెండ్ గాని పిలుచుకుంటా. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో బేసిక్లీ తమిళ చూస్తేనే మీకు అర్థమైపో ఉండొచ్చు. సో బ్రేకప్ అయితే నేనైతే నాకు బ్రేకప్ అయినప్పుడు ఫుల్ ఏడ్చిన, కానీ అంతే ఎంత ఏడ్చినానో దానికి 100 రెట్లు ఎక్కువ ఎంజాయ్ చేసిన లైఫ్ని మర్చిపోవడానికి వాడిని. అలాగే మా బేబీని కూడా ఎంజాయ్ చెయ్యి అని చెప్పి అందాం అనుకుంటున్నా. అసలు అది ఎలా రియాక్ట్ అవుతుందో కూడా తెలియదు. ఫోన్ చేసి బేబీ అనమాట వెళ్దాం, ఇటు వెళ్దాం, అది ఇది అని మాట్లాడతా. ఏమంటావు? సరే ఫోన్ చేద్దామా? చెయ్యి. నీ దాంట్లో రికార్డింగ్ పెట్టు, నా దాంట్లో ఫోన్ చేస్తా. ఈ వీడియో నిపుణుల పర్యవేక్షణలో జరుగుతుంది. ఫుల్ సతాయిస్తా. ఇంకొకటి, మా ఫ్రెండ్ ఒకటి నీకు బ్రేకప్ అయిందనగానే ఇట్లా ఫోన్ చేయి, మెసేజ్ చేయి, దానికి పీసులు పిచ్చం. ఓ అమ్మాయి ఏం మాట్లాడుతుర్రా, నీకు దండం పెడితేనే ఇప్పటికి ఫస్ట్ గోవా దానికి గోవా ఇష్టమే. గోవా బీచ్ ఫుల్ తాగి రచ్చ ఎంజాయ్ చేద్దామే అని చెప్పు. కాదు, బ్రేకప్ అయితే సాడ్ గానే ఉండాలా? ఊకే ఏడుస్తూనే ఉంటుంది కదా. మాటలు ఇదే మాట్లాడు. అది పోరం పోకుదేనా, కట్న వేసుకోవా కొంచెం, నువ్వు ఇంకా అందంగా అనిపిస్తావు. ఆల్రెడీ అందంగానే ఉంటావులే కానీ మొత్తం భవి మధ్య రీల్స్ వేరే రేంజ్ లో చేస్తుంది, చూస్తున్నావా? చూసి మీకు నేను చేంజ్ అయిపోయినా. అవును, ఎట్లా కనిపిస్తున్నావు తెలుసా? ఒక సమంత ఈ లాస్ట్ సినిమాలో ఉంటుంది చూసినా, మజిలీ కాదు. హలో బేబీ. చెప్పు నాన్న. బేబీ ఐ మిస్ యూనే. ఐ మిస్ యూ టూనే. మడ్డ మీరు బ్రేకప్లు చేసుకొని నన్ను కూడా వదిలేసి వెళ్ళిపోయినావు బేబీ. నువ్వు నేను ఎప్పుడు వదిలిపోను. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వదిలిపోను అంటే జస్ట్ కొన్ని రోజులు గ్యాప్ అంతే. ఏమోలే బేబీ ఒక మాట చెప్తా విను. చెప్పు. అయితే లాస్ట్ టైము అంతకంటే లాస్ట్ టైం నాకు బ్రేకప్ అయిపోయింది కదా, అప్పుడు మనము గోవాకి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసినాం, గుర్తుందా నీకు? ఇప్పుడు నీకు కూడా బ్రేకప్ అయింది కదనే బాధ, మనం మళ్ళీ గోవా పోదాం, బీచ్లో వందు తాగుదాం, మంచిగా వైబ్ అవుదామే, గోవాలో ఎంజాయ్ చేద్దాం దా. గోవాకి వెళ్ళి మంతాగి గోవా అబ్బాయిని సెట్ చేస్తా పండుకి. పండుగ ఎందుకే నువ్వు సెట్ చేసుకోవే. నాకు ఎందుకు లేవే, నాకు లవ్ వద్దు, ఏమొద్దు. నేను ఎట్లాంటిగా మనకి ఇప్పుడు నిమిషానికి ఒక రష్ అన్నట్టు ఇలా మారిపోతూ ఉండాలి మనకి. అయితే సెట్ చేసుకున్నాం పద. టికెట్లు బుక్ చేసినావా? నేను నిజంగానే అంటున్నావు వెళ్దామని? నిజంగానే గోవా కంటే దానికి పిచ్చే గోవా అంటే. నిజంగానే గోవా కంటే రాను. ఎందుకు? గోవాలో ఐ హావ్ లాట్స్ ఆఫ్ మెమోరీస్, యు నో. సరే వేరే సరే మరి మనాలికి వెళ్దామా, మరి లేకపోతే వైజాగ్ కూడా బాగుంటది, వైజాగ్కి వెళ్దామా, లేకపోతే అండమాన్. మనాలిలో కూడా ఐ హావ్ లాట్స్ ఆఫ్ మెమోరీస్. వైజాగ్, తిరుపతి అన్ని మెమోరీస్. పోతే ఏడికోదాం తెలుసా? మాల్దీవ్స్ మాల్దీవ్స్కి వెళ్ళిపోదాం. అన్నమాన్ దాని ఫేవరెట్. అండమాన్ అడవి నీకంటే చాలా ఇష్టం అంట కదా? నిజంగా ఐ లైక్ అండమాన్.
నిజం చెప్పాలంటే నాకు నిజంగా నాకు నచ్చదు తెలుసా అండమాన్. నాకు భయం అవుతుంది అక్కడ పాములు ఉంటాయి. నా ఫేవరెట్ ప్లేస్ అండమాన్. వెళ్ళిపోయావా? సచ్చేలోపు ఒక్కసారి నేను అండమాన్కి తీసుకుపోతాను బేబీ. అయితే ఇప్పుడు టికెట్లు బుక్ చేయరు, చచ్చిపోతారు. మరి నాకు కూడా నువ్వు ఎక్కడ తీసుకుపోతా ఎట్లా చెప్తాను చూడు. నా ఫేవరెట్ స్పాట్ ఒకటి ఉంది, ఏంటిది? జపాన్. జపాన్ లో ఏం చేద్దాం? జపాన్ లో డోరేమాన్ ఇల్లుంటది. నాకైతే ఇండియానే నచ్చుతుంది guys. నమ్మదేముతుర్రా నాకు ఫోన్ చేసి? అలా కాదే అయితే సరే వెళ్దాం కదా, ఫిక్స్ కదా. ఒక ఫ్రెండ్ నా సుల్లా బేబీ అయిందేదో అయిపోయింది. ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడే బడ్జెట్ అంటే నువ్వు క్రష్ అంట. ఇదిగో నేను బేబీ ఒకటి చెప్పేది, నువ్వు గోవాలో ఎన్నన్నా మెమరీస్ ఉన్నాయి. నువ్వు వాడు వెళ్ళని ప్లేస్ కి నేను తీసుకుపోతా, రష్యన్ బీచ్ కి తీసుకుపోతా. కానీ ఒకటి చెప్తా నేను, ఫస్ట్ స్పీకర్ అని ఉందా, ఎవరైనా ఉన్నారని అడుగు, డౌట్. కాదు పక్కకి ఎవరైనా ఉన్నారా, స్పీకర్ లో పెట్టావా? లేదు లేదు. సరే చెప్పేది నువ్వు, మనకి ఒక ప్రొడ్యూసర్ దొరికింది బేబీ. ఫ్లైట్ టికెట్లు ఈ టికెట్లు అన్నీ ఆడే. ఎట్లా అంటే మెర్సిడీస్ కార్లా తిరుగుతాం మనం అడిగి వెళ్తే. ఈడికెళ్ళి నీకు తెలియదు ఆ ప్రొడ్యూసర్, నేను చెప్పేది నీకు తెలియకుండా నీకు మనము జాగ్వార్ లా ఈడికెళ్ళి ఎయిర్పోర్ట్ కి వెళ్తాం, ఆడికెళ్ళి రష్యన్ బీచ్ కి మెర్సిడీస్ లో పోతాం, తర్వాత కార్లో మొత్తం తిప్పుతారు. ఆ ఇంతకు అబ్బాయి ఎవరు చెప్తాను, ఆ అబ్బాయి కొంచెం నా ఫ్రెండే. వాడేంటంటే నీకు బ్రేకప్ అయినప్పటి నుంచి సనాకి ఫోన్ చేయవా, ఒక్కసారి మాట్లాడవా, తనంటే నాకు ఇష్టం అది ఇది అని అంటున్నాడు. ఎందుకు బేబీ లవ్ చేయక? ఎంత బాగున్నాడు తెలుసా, నిజం చెప్తున్నా. చచ్చిపోతాడు నువ్వంటే తెలుసా. సనన్ మీట్ చేయవా, సనన్ మీట్ చేయించవా, నాకు చాలా సన అంటే చాలా ఇష్టం. నిజంగా ఆమె ఏడుస్తుందని చాలా బాధపడుతున్నాడు. ఒక్కసారి కలువు ఆమెని నువ్వు నిజంగా. అరే నేనున్నా బేబీ, నా తర్వాత ఇగో నేనున్నా, నీకోసం ఎడవలేదా చెప్పు. నేను అమ్మాయిని కాదు అని చెప్పింది. నా ఫ్రెండ్ నాలాగే ఉంటాడు బేబీ, వాడు నాలాగే చాలా మంచోడు, వాడికి నువ్వంటే ఇష్టం చచ్చిపోతున్నాడు బేబీ. నువ్వు లవ్ చేయకు, జస్ట్ మాట్లాడు. ఇందాక చేసింది కూడా నీ ఫ్రెండేగా. పేరు హర్ష. ఎందుకు బేబీ అట్లా? నువ్వు మూవ్ ఆన్ కావాలంటే అక్కడ ఉంటే కాని పని. ఎంజాయ్ చేయాలి లైఫ్ మొత్తం తిప్పు. ప్రపంచం మొడ్డ కూర్చున్నా పర్లేదు బేబీ, ఎప్పుడు పోతాం మనకే తెలియదు. లైఫ్ లో అన్ని చూడాలి, అన్ని చేయాలి. లైఫ్ చూడలేదే, లైఫ్ లో అందరినీ చూసినావు కానీ లైఫ్ చూడలేదుగా ఇంకా. భవి చూడు తన లైఫ్ ని ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తుందో. అవును స్ట్రేంజరేగా. వాడు అజయ్ గారితో ఎంజాయ్ చేస్తాడు. అదే అజయ్ బావకి సొంతం దానికి పాపం దాన్ని ఉంది మోనిక. మీరు ప్రతిసారి పొద్దున షో అది పని మీద వచ్చా అంటే ఏంటక్క మీరు రారు, మీ వాళ్ళని కూడా నా దగ్గర రానివ్వరా? వచ్చే అదేమేమో అంటుంది. కాదు చేస్తున్నావులే నువ్వు. ఇప్పుడు ఏమంటుందంటే ఈ బ్రేకప్ అయిన బాధలో ఎందుకు, ఒక పర్సన్తో మాట్లాడితే బాగుంటే మొడ్డబి మాట్లాడది, అది అసలు ఆ మైండ్ సెట్తో లేదు అంటే పండు అన్నది. నేను దానికి సెట్ చేసి దాని లైఫ్ సెట్ చేస్తా అంటుంది. ఫ్రెండే అక్క, ఇందాక నువ్వే చెప్పినావు చూడు, నాకు ఒక మంచి ఫ్రెండ్ కావాలి అబ్బాయి మూవ్ ఆన్ అవడానికి అని. అందుకోసమే మరి నువ్వు ఇక్కడ అక్కడ శంషాబాద్ లా రా మరి ఇక్కడికి. నైట్ అయిపోతుందిలే, ఆయన రేపు నైట్ అయితేనే దానికి లేస్తుంది. గాయ్స్ నేను మాట్లాడే మాటలు మొత్తం కావాలని మాట్లాడుతున్నా. హర్ష ఏటు నేను ఏం మాట్లాడాలి తెలియక వచ్చింది. మ్యూట్లోకి వెళ్ళదు బేబీ నేను మిస్ అవుతున్నానే.
మనము గోవాకి వెళ్ళాము, విజయవాడ వెళ్ళాము. విజయవాడలో మంచిగా ఎంజాయ్ చేసినాం కదా మనం. సరే ప్లాన్ చేయండి, విజయవాడ వెళ్ళిపోదాం. విజయవాడ వస్తావు అయితే వస్తా. గైస్, విజయవాడ వస్తుందంట. విజయవాడ తీసుకుపోతా. విజయవాడలో నేను ఎక్కడికి తీసుకోపోవాలి? భవానీ ఐలాండ్ తీసుకుపోనా? భవానీ అని అనుకోము. భవానీ ఐలాండ్ మా ఫ్రెండ్ గాని పిలుస్తా. నేను కూడా వాళ్ళ ఫ్రెండ్ గాని పిలుచుకుంటా. ఇగో బవీనేమో వాచ్మెన్ డ్యూటీ పెడదాం. ఏ భవికి ఒక నల్ల అబ్బాయిని సెట్ చేయండి. నల్లగుండ మీరు అట్లా చెప్పి మా అక్కి బాబా కాల్ చేస్తున్నాడు. ఊరికి ఎందుకు అజ్జు 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 అంటున్నావు, నేనేం అవ్వాలి అని. చిని అమ్మ జీతం. హూ ఇది సక్కి బావా? మై బావా. అజ్జు వాళ్ళ బ్రదర్, మా బావ. ఓ షట్. ఇగో దీనికి దేవుడు గట్టిగా రాసిండే, లేదంటే వేరే అమ్మాయి అజ్జుతో మాట్లాడినా దాని గుద్ద వల్లంగే. నేను పక్క నుండి బోకరీ చేస్తున్నాను. సరే బేబీ, ఐ లవ్ యూ. ఫస్ట్ షార్ట్ స్టోరీ పెట్టడం మానే. స్టోరీకి ఇట్లా పెట్టకే, ఏడవకే. ఏం సరే నువ్వు ఏం హర్షాలేడు గిరిషాలేడు మళ్ళీ ఊహించుకుంటా ఏదో అనేది కావాలని చెప్పిన ఎవ్వరు లేడే. మళ్ళీ తర్వాత మళ్ళీ ఫీలింగ్స్ పెట్టుకున్నావు. మళ్ళీ లవ్ అనేవు. మళ్ళీ లవ్ అంటే మళ్ళీ కొవ్వైతే వద్దురా బాబు. లవ్ గివ్ మనకు సెట్ అవ్వదు. దెంగ తాదాం, దుబ్బ చందాం, మంచిగా సంజో చేద్దాం. మందు తాగుదాంలే. కానీ ఖచ్చితంగా బేబీ నువ్వు విజయవాడ వచ్చి ఖచ్చితంగా సెట్ చేస్తా. సరే బేబీ, నేను వస్తాలే వదినతో. బొచ్చు వస్తుంది అన్ని పోకడ మాటలు. బాయ్. ఆమె ఏమో ఇక్కడికి రాదు, మేమేమో అక్కడికి పోము. గాయస్, ఈ నిబులన్న పర్యవేక్షణలో జరిగిందనమాట. మీరు ఎవరు ఏమనుకోకుర్రి. ఏ హర్ష బాడుకోలేడు, ఎవడు బాడుకోలేడు. మాకు మీరే ఆమె మూడ్ చేంజ్ చేయమని కామెంట్లు చేస్తారు. మేము అందుకే చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. పేరున్న వాళ్ళు ఫీల్ అవ్వరేమో. అంటే మేము క్రియేట్ చేసుకున్న హర్ష అనే పేరు మీద ఎవరు లేరు, జస్ట్ ఫర్ ఫన్. దీన్ని మీరే కామెంట్లలో ఆమె మూడ్ చేంజ్ చేయండి, ఆమె షార్ట్ స్టోరీలు పెడుతుంది, ఏదో ఒకటి డైవర్ట్ చేయండి అన్నారు. మేము అందుకే ఏడుస్తారు గైస్, సీరియస్ గా గైస్. ఫండ్ ఒక్కతే గైస్, ధైర్యం ఉంది. ఆ వీడియోలో ఒక కంటి చుక్క కూడా రాలేదు బ్రేక్ అయినప్పుడు. లైట్ తీసుకో. వీడియోల మట్టికి రాలేదు. తెలుసు మాకు తెలుసు. ఇప్పుడు కూడా ఏడుస్తూనే ఉంటది. సో ఏడవాలి గైస్, తప్పులేదు. ఏడవకుంటే ఉండొద్దు, మూవ్ ఆన్ అవ్వాలి కొంచెం. ఓకే గైస్, బై గైస్. అంటిల్ దెన్ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బై.